ఈ వీడియో తల్లిదండ్రులుగా మీకు కాదండి, మీ పిల్లల కోసం. తప్పకుండా మీరు ఈ వీడియోని మీ పిల్లలకి చూపించాలి. కంపల్సరీగా చూపించండి, నేను చెప్పానని చూపించండి. ఒకరోజు ఒక బిడ్డ తన తల్లి భుజం పైన పడుకొని ఈ విధంగా అడిగాడంట, అమ్మా ఇలా నీ భుజం పైన నన్ను ఎంతకాలం పడుకొనిస్తావని అడిగితే ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాన్న, నన్ను నలుగురు తమ భుజాల పైన నా శవాన్ని మోసుకెళ్లేంత వరకు కూడా నువ్వు నా భుజం పైన పడుకోవచ్చు నాన్న అని సమాధానం ఇచ్చిందంట. నిజంగా ఎంతో గొప్ప విషయం, ఒకసారి ఆలోచించండి. నిజంగా మీ అందరికీ చెప్తున్నాను, 100 దేవుళ్ళే దిగి వచ్చిన అమ్మ నీలాగా చూడాలమ్మా అన్న మాట అక్షర సత్యం. పిల్లలందరికీ ఇదే చెప్తున్నా, మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నా. అమ్మ మీకు జన్మనిచ్చేటప్పుడు తన చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందన్న విషయం మీకు ఎంతమందికి తెలుసో ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకో తెలియని విషయం చెప్పనా? మీ ఒంట్లో ఏదైనా ఒక ఎముక విరిగిపోతే మీకు ఎంత నొప్పి కలిగిద్ది? అలాంటిది అమ్మ మీకు జన్మనిచ్చేటప్పుడు ఒకేసారి 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి కలిగిద్దో అంత నొప్పి అమ్మ మీకు జన్మనిచ్చేటప్పుడు అమ్మ నొప్పి భరిస్తుంది. అయినా కానీ ఆనందంగా చాలా సంతోషంగా మీకు జన్మనిస్తూ ఉంటుంది. ఇంట్లో నాన్న ఉన్నా నాన్న లేకపోయినా, అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా అమ్మ మనల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది, మన ఆనందం కోసం తీసుకొని వచ్చింది. మీరందరూ గమనించాలి, చిన్నప్పుడు మీరు అమ్మ ఒంట్లో ఎన్నోసార్లు టాయిలెట్ పోసారు, లెట్రిన్ కూర్చున్నారు, కానీ అమ్మ ఎప్పుడూ చేదరించుకోలేదు. అమ్మ తయారయ్యి ఫంక్షన్కి బయలుదేరేటప్పుడు కూడా మీరు టాయిలెట్ పోసిన సందర్భాలు ఉన్నాయి. అయినా చేదరించుకోకుండా అమ్మ తన డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిని అమ్మ ఒక మాట అనిందని, అమ్మ ఒక దెబ్బేసిందని చెప్పి మీ భవిష్యత్తు కోసం వేసిన దెబ్బే, మీ భవిష్యత్తు కోసం చెప్పిన మాటే. అయినప్పటికీ కొంతమంది తల్లిదండ్రుల మీద చిరాకు పడతా ఉంటారు చూసారా, ఎస్పెషల్లీ అమ్మ మీద చిరాకు పడతా ఉంటారు చూసారా. ఆ విషయం నాకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇంట్లో నలుగురుండి ముగ్గురికి మాత్రమే భోజనం ఉన్నప్పుడు నేను ఇప్పుడే తిన్నానులేరా మీరు తినండి అని చెప్పగలిగినటువంటి ఒక గొప్ప త్యాగశీలి అమ్మ త్యాగాన్ని మనం గుర్తించాలి. నిజంగా చెప్తున్నా, పిల్లలందరికీ చెప్తున్నా, మీరు పెరిగిన తర్వాత ఏదో కోట్లు సంపాదించి మీ అమ్మకి బంగారం దిగేనే అక్కర్లేదు. మీ అమ్మ చివరి దశ వరకు మీ అమ్మ కంట్లో కన్నీరు రాకుండా చూసుకోండి. మీ అమ్మకేమి గుడి కట్టించక్కర్లేదు, అమ్మ పక్కనే ఉండి, అమ్మ ఒడి దగ్గర ఉండి, అమ్మ చివరి క్షణంలో కూడా మీరు తోడుగా ఉంటే అమ్మకి అదే 10,000. ఈ విషయాన్ని చివరి వరకు మీరు కనుక ఈ వీడియోని చూసినట్టయితే, మీకు వీడియో నచ్చినట్లయితే, అమ్మ మీద మీకు ఏమాత్రం ప్రేమ కలిగినట్లయితే, ఈరోజు మదర్స్ డే సందర్భంగా మే 11వ తారీఖు ఆదివారం మీరు సొంతంగా అమ్మకి 4 ముద్దలు తినిపించండి, బొక్క మీద ముద్దు పెట్టండి, అమ్మకి కాళ్ళకి దండం పెట్టండి, ఆశీర్వాదం తీసుకోండి. ఇంత గొప్ప సన్నివేశాన్ని మీరు ఫోన్లో చిత్రీకరించి గుర్తుగా పెట్టుకోండి. అదే వీడియోని మీ ప్రిన్సిపల్ సార్కి పంపించండి. వాళ్ళు ఆనందిస్తారు, మీరు ఆనందపడతారు, మీ అమ్మ కూడా చాలా ఆనందపడుతుంది. అమ్మని ప్రేమించండి, అమ్మని మాత్రమే ప్రేమించండి. ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్.